హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎయిర్పోర్ట్లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అండ్ లోడర్, అలాగే హౌస్ కీపింగ్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇది. సో పొజిషన్స్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అలాగే హౌస్ కీపింగ్. సో ఈ రెండు వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే చూద్దాం. సో ఇది వచ్చేసి మేల్ ఫీమేల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. కస్టమర్ సర్వీస్ ఏజెంట్ వచ్చేసి 2653 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2653 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ 10+ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. పే స్కేల్ శాలరీ వచ్చేసి 13,000 to 30,000 వరకు అయితే మీకు శాలరీ అనేది ఉంటుంది. అలాగే లోడర్ హౌస్ కీపింగ్కి వచ్చేసి 855 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 855 వేకెన్సీ ఉన్నాయి. సో 10th క్లాస్ SSC ఉంటే సరిపోతుంది దీనికి క్వాలిఫికేషన్. అలాగే శాలరీ వచ్చేసి 12,000 నుంచి 20,000 వరకు అయితే శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయంటే, సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 అక్టోబర్ 2024 వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి కూడా 31 అక్టోబర్ లాస్ట్ అయితే ఆ రోజు వరకు అయితే మీరు కట్టుకోవచ్చు. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ బై క్యాండిడేట్స్ ఫ్రమ్ BAS వెబ్సైట్ టు బి అనౌన్స్డ్ లేటర్. సో అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనేది వెబ్సైట్లో వాళ్ళు అయితే అనౌన్స్ చేస్తారు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి December 1 అండ్ December 8 అని మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి December 1 అండ్ December 8 అని మెన్షన్ చేశారు. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్ అయినా ఉండొచ్చు, లేకపోతే కంప్యూటర్ బేస్డ్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు ఎగ్జామ్. సో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపే ఉంటుందండి మీకు ఎగ్జామ్ అనేది. సో ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 90 minutes, 1.5 hour అయితే మీకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 1.5 hourలో ఎగ్జామ్ అయితే ఫినిష్ చేయాలి. సో టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇంకా మెన్షన్ చేయలేదు. ఆ టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా త్వరలోనే వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. సెంటర్, డేట్ అండ్ షిఫ్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అది కూడా అడ్మిట్ కార్డులోనే మెన్షన్ చేస్తారు. సో అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినప్పుడు అడ్మిట్ కార్డులోనే ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే అడ్మిట్ కార్డులోనే ఉంటాయి. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ విల్ బీ అనౌన్స్డ్ లేటర్ ఆన్ వెబ్సైట్. సో ఇది కూడా రిజల్ట్ కూడా లాస్ట్లో మెన్షన్ చేస్తాము అని చెప్తున్నారు. సో అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి మీరు. సో ఇక్కడ చూసినట్లయితే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి అని అంటే, ఇక్కడ చూపిస్తే యూనివర్సిటీ సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్స్ నేమ్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీ స్కూల్ సర్టిఫికేట్ కానీ, SSC సర్టిఫికేట్ కానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ ఉంటే సరిపోతుంది. అలాగే బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్. సో ఫోటోగ్రాఫ్ దానిపైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా. సో బ్యాంక్ అకౌంట్ అయితే అది కూడా ఉండాలి. బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, ఏదైనా ఒక గవర్నమెంట్ ID ప్రూఫ్ అయితే ఉండాలి. తర్వాత మీకు ఇంటర్మీడియట్ కానీ, SSC కానీ, డిగ్రీ కానీ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది కూడా ఉండాలి. ఇంకా మీ మెయిలింగ్ అడ్రస్ అంటే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి. మీ ప్రజెంట్ అడ్రస్ ఒకటి, పర్మనెంట్ అడ్రస్ ఒకటి, అది కూడా పిన్ కోడ్తో సహా కరెక్ట్గా ఇవ్వండి. సో కేటగిరీ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వండి. SC, ST, OBC వాళ్ళు ఏదైనా కేటగిరీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే, EWS వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉంటే అది కూడా ఇవ్వండి. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ మైనారిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్. సో మైనారిటీ కమ్యూనికేట్ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా అది ఇవ్వచ్చు. సో రిజల్ట్ అవైటెడ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ఎవరైనా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్ ఉంటే చూపించవచ్చు అని చెప్తున్నారు. సో ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్. సో ఈమెయిల్ అడ్రస్ అలాగే మొబైల్ నెంబర్ అయితే యాక్టివ్గా ఉన్నదైతే ఇవ్వాలి. అలాగే స్కాన్డ్ ఇమేజెస్ ఇన్ JPG ఫార్మాట్ ఓన్లీ. సో మీదైతే ఫోటో అనేది స్కాన్డ్ ఇమేజ్ ఉండాలి, అది కూడా JPG ఫార్మాట్లో ఉండాలి. క్యాండిడేట్ సిగ్నేచర్ ఇన్ రన్నింగ్ హ్యాండ్. సో సిగ్నేచర్ అలాగే అండ్ మీ ఫోటో JPG ఫార్మాట్లో అయితే ఉండాలి అని చెప్తున్నారు.
సో ఎగ్జామినేషన్ ఫీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉందో చూద్దాం. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 380 ప్లస్ జిఎస్టీ వచ్చేసి దేనికి ఉంది అంటే కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి వచ్చేసి అందరికీ ఒకే రకమైన ఫీజు, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఆల్ కేటగిరీస్కి 380 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంది కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అనే పోస్ట్కి. అలాగే లోడర్ హౌస్ కీపింగ్ అనే పోస్ట్కి 340 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఇది కూడా జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఆల్ కేటగిరీస్కి సేమ్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంది. సో అదైతే చెక్ చేసుకోండి ఒకసారి. ఏజ్ లిమిట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు. కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి అనే పోస్ట్కి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే లోడర్ లేదా హౌస్ కీపింగ్ వేకెన్సీస్కి అయితే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు హౌస్ కీపింగ్కి. సో అది వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఏమో కస్టమర్ సర్వీస్ ఏజెంట్, హౌస్ కీపింగ్కి వచ్చేసి 18 to 33 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు. సో మళ్ళీ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో అదైతే చూసుకోండి. సో మీకు సంబంధించిన సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇంగ్లీష్లో 40 మార్క్స్ అయితే ఉంటుంది ఇంగ్లీష్కి వచ్చేసి. ఆ తర్వాత మీకు కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్ అయితే ఉంటుంది. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి కరెంట్ అఫైర్స్. అలాగే సైన్స్ అండ్ ఏవియేషన్ నాలెడ్జ్లో 10 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే సోషల్ స్టడీస్లో 10 మార్క్స్ అయితే ఉంటాయి. అది మ్యాథమెటిక్స్లో వచ్చేసి 15 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే రీజనింగ్లో కూడా మీకు 15 మార్క్స్ అయితే ఉంటాయి. సో టోటల్గా ఓవరాల్గా వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో 100 మార్క్స్ మీకు వచ్చేసి 1.5 hour 90 minutesలో అయితే మీరైతే ఎగ్జామ్ రాయాలి. సో ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి 35% ఆఫ్ ద టోటల్ మార్క్స్. సో మీకు మినిమం 35% మార్క్స్ అయితే వస్తేనే మీరైతే క్వాలిఫై అవుతారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆర్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఏదైనా ఉండొచ్చు. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళ డిసిజన్ని బట్టి వాళ్ళకి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ అయినా ఉండొచ్చు, లేదంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటుంది, హిందీ అండ్ ఇంగ్లీష్. సో 2 లాంగ్వేజెస్లో ఉంటుంది మీకు. మార్కింగ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ వచ్చేసి మీకైతే 1/4 మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ప్రతి తప్పుకి 1/4 అయితే ఆన్సర్ అనేది 1/4 మార్క్స్ అనేది డిడక్ట్ చేస్తారు. అలాగే నో నార్మలైజేషన్ విల్ బి డన్. ఎలాంటి నార్మలైజేషన్ అయితే లేదు అని చెప్తున్నారు. సో ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజాపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఈ డిస్టిక్లో మీకైతే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అలాగే తెలంగాణ వాళ్ళకి చూద్దాం, తెలంగాణలో ఎక్కడెక్కడ చేస్తున్నారు అనేది. సో తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్. సో ఈ డిస్టిక్లలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకైతే ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లేకపోతే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూలో పాస్ అవుతే మీకు అనేది జాబ్ అనేది ఇచ్చేస్తారు. సో రెండే ప్రాసెస్. ఫస్ట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఎయిర్పోర్ట్లో చక్కగా మంచి అవకాశం అయితే వచ్చింది. సో ఓన్లీ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ అర్హతతో మంచి జాబ్స్ ఇవైతే. సో లైఫ్ సెటిల్ అయిపోయే జాబ్స్ ఇవి. హ్యాపీగా చక్కగా వర్క్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.